వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని బహిరంగంగా పాక్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ భారత్పై బెదిరింపులకు దిగడం పట్ల భారత్ మండిపడింది. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామంటూ మునీర్ అణు బెదిరింపులను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొంది. ఇలాంటి అణు బెదిరింపులకు భారత్ భయపడదని తెలిపింది. దేశ భద్రత కోసం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్పై విరుచుకుపడుతూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పాక్కి అలవాటైందని దుయ్యబట్టింది. అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు పాక్కి అలవాటేనని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది, స్పష్టమవుతుంది అని చెప్పారు. పాక్ సైన్యం తీవ్రవాద గ్రూపులతో చేతులు కలిపిందని విదేశాంగ శాఖ తన ప్రకటనలో ధ్వజమెత్తింది. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఫ్లోరిడాతో టంపాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సింధు నది వివాదాన్ని ప్రస్తావిస్తూ భారత్పై నోరు పారేసుకున్నారు. సింధు నది భారతీయుల ఆస్తి ఏమీ కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ నదిపై భారత్ డ్యాములు నిర్మించే వరకు ఎదురు చూస్తామని చెప్పారు. తమ వద్ద క్షిపణులకు ఎలాంటి కొదవ లేదని, ఆ డ్యాములను 10 క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరించారు. భారత్ నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడితే తాము నాశనం అవుతూనే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేల నుంచి భారత్ని బెదిరిస్తూ పాక్ చమురు, ఖనిజ సంపద గురించి గొప్పలు చెప్పుకున్నారు. భారత్ హైవేపై మెరుస్తూ వస్తున్న మెర్సిడెస్ కార్ లాంటిది, కానీ మేము కంకర్తో నిండిన డంపు ట్రక్ కారుని ఢీకొడితే నష్టపోయేది ఎవరు అంటూ వ్యాఖ్యానించారు. దరిద్రులకు ఇలాంటి మాటలు రాకపోతే ఏమొస్తాయి? నా దేశాన్ని కాపాడుకుంటూ, నా దేశ ప్రజలను రక్షించుకుంటూ, నా దేశ ప్రజల కోసం బ్రతుకుతూ పరాయి దేశాలతో సెల్యూట్ కొట్టించుకుంటా అనేవాడు నిజమైన నాయకుడు. కానీ నీ పోతే ప్రపంచాన్ని సగం తీసుకుపోతా, అణ్వాయుధాలకు కొదవలేదు. అరే బై, నీ జనానికి తిండి పెడతన్నవా చూడు, ఆడ తిండికి పైసలు లేక మసీదులలో ఉన్న ఇనుప సువ్వలు లాక్కొని అమ్ముకొని బతుకుతున్నారు. గది చూడు. దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అణ్వాయుధాలు ఉన్నాయి, నాశనం చేస్తా. ఇగో పరాయోడి నాశనం కోరుకున్న ఎవ్వడు బాగుపడ్డు. చరిత్రను ఒకసారి చూసుకో. నువ్వు ఎదుటోడు మంచి కోరుకొని స్నేహహస్తం ఇస్తే నీకు అదే జరుగుద్ది. కాదు, పొద్దున్న లేస్తే ఆడ నాశనం కోరుకుంటా, ఈ నాశనం కోరుకుంటా, భారత నాశనం కోరుకుంటా అంటే బర్బాదై బానిస బతుకులకు రావడం తప్పక్క. ఒక్కసారి ఆలోచించు. పాక్ గింత దేశం భారత్తో పోలిస్తే రెండిటికి మాకన్నా ఒక రోజు ముందే స్వతంత్రం వచ్చింది. ఆ రోజు మా మహానుభావులు మత ప్రాతిపదికన అమ్మను ముక్క చేసి మరీ మీకు ఇచ్చిండ్రు. ఏం సాధించిండ్రు అబ్బాయి? ఆ మతం 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 అనుకుంటూ మీరు సాధించింది ఏంది చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు, మేరా భారత్ మహాన్ అనుకుంటూ భారతదేశం సాధించింది ఏంటి అని నేను గర్వంగా చెప్తా. నువ్వు పాకిస్తాన్ గొప్పదని చెప్పడానికి, గర్వంగా కాలు ఎగరేసుకోవడానికి ఒక్క అంశం చెప్పురా బిడ్డ. ఉండవు. ఎందుకో తెలుసా? పొద్దున్న లేస్తే మీ కాన్సన్ట్రేషన్ అంతా భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలనే పెట్టారు, కానీ మీ దేశ ప్రజలను ఎలా బాగు చేయాలని ఆలోచించలేదు. మీ దేశాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచించలేదు. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి. భారతదేశాన్ని చూసి పాకిస్తాన్ లాంటివి మొరుగుతూనే ఉంటాయి. దాన్ని పట్టించుకునేది ఏంది? ఏనుగు హుందాదనం తగ్గించుకునేది ఏంది అని నేత ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు భారత్కి సెల్యూట్ కొడుతుంటే నువ్వు పోయి అమ్మ 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 అని అడుక్కుంటూ, అడుక్కునేవాడు నీ చిప్పలో వేయడం కోసం వాడి కోపాన్ని నీ మాటలతో చూపిస్తున్నావు. నీకన్నా ఏమంటారు, దిక్కుమాలిన పనులు చేసేటోళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. నీకు నువ్వు ఈరోజు ఒప్పుకున్నావు, ఎస్ అణ్వాయుధంతో ప్రపంచాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని. ప్రపంచంలోని దేశాలన్నీ చూస్తూ కూర్చుంటాయా నువ్వు నాశనం చేస్తా అంటే? భారత్ చాలా డెవలప్ అయింది. నువ్వు ఒక అణ్వాయుధాన్ని భారత్ మీద లేకపోతే డ్యాము మీద ప్రయోగించాలని చూసినా తుక్కు లేకొడుతుంది. అర్థమైందా? పహల్గామాలో జరిగిన దానికే ఈ రోజుకు కోలుకోలేని దెబ్బ కొట్టిందాడు ఉగ్రవాదుల్ని. సిగ్గుశరం లేకుండా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న దేశంగా ప్రపంచం ముందు తల దించుకొని ఒక నేరస్తుడిగా ఉండి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా విర్రవీగిన అహంకారంతో మాట్లాడుతున్నాము అని అంటే, ఇప్పటిదాకా భారతదేశం మంచితనాన్నే చూసావు. ఒక్కసారి ధర్మరక్షణ కోసం నడుం బిగించిన దేశాన్ని చూసినావంటే ఖచ్చితంగా ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ భారత్లో కలిసి కనబడుతుంది. అక్కడ నీలాంటి వాళ్ళు ఉండరు. మళ్ళీ అమ్మను కలిపినందుకు వందే మాతరం అని చెప్పే వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. అవునుంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి?
కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, షేర్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అండగా నిలవండి. అలాగే కొంతకాలం ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే వేస్తున్నామండి. సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.